గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైలో పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ ఏమో 63,764 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఏమో 18,926 వద్ద ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ విషయానికి వస్తే 200 పాయింట్లు అటు ఇటుగా 64,000కి చేరువలో ఉంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 70-75 పాయింట్లకు అటు ఇటుగా 19,000కి చేరువలో ఉంది. అండ్ దలాల్ స్ట్రీట్ అంతా కూడా కలకలలాడుతోంది. సో ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, మరి మార్కెట్లు అనేవి ఇంత ఆల్ టైమ్ హైలో పరుగులు తీస్తున్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ ఈ టైంలో ఎటువంటి డెసిషన్ మేకింగ్ చేయాలంటారు? అసలు ట్రెండింగ్ టాపిక్, చాలా అవసరమైన టాపిక్ అడిగారు. ఎస్, మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హై. కానీ ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. మార్కెట్ చాలాసార్లు ఆల్ టైమ్ హైకి వస్తుంది. అలానే కిందికి 40 to 52 వీక్స్లో వాట్ ఎవర్ క్వార్టర్లో అలా వెళ్తూనే ఉంటుంది. ఇదంతా పార్ట్ అండ్ పార్షల్. ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ చేయకూడదు. స్ట్రైట్ ఆన్సర్. అంటే మనం ఎందుకు పెట్టామో తెలిస్తే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి, మార్కెట్ బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అనుకోండి. ఇప్పుడు సెన్సెక్స్ ఇస్ ఎట్ ఆల్ టైమ్ హై డజంట్ మీన్ ఎంటైర్ స్టాక్స్ ఏం హైలో లేవు కదా. ఇండెక్స్లో ఉన్న వాటినే కదా మీరు మెజర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇవి చూస్తున్నారు. అలా కాకుండా మీరు చూసి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇండెక్స్లు. మనకి స్మాల్ క్యాప్ 250 చూసుకోవచ్చు, BSE 500 to NSE 500 అలా చాలా ఉన్నాయి. సో మార్కెట్ హైలో ఉందంటే అన్ని కంపెనీలు హైలో ఉన్నట్టు కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, సో హైలో ఉంటే ఇది డేంజర్ జోన్, ఇక్కడ ఆగిపోద్దని ఎక్కడా లేదు. ఎన్నో హైలు బ్రేక్ అయితేనే ఇక్కడికి వచ్చింది. ఆల్ టైమ్ అనే హై అనేది అది పార్ట్ ఆఫ్ ది జర్నీ. సో కాబట్టి దాన్ని బట్టి రియాక్ట్ అవ్వద్దు. ఇది మాట్లాడుకోనికి ఒక టాపిక్ అయిపోయింది, కానీ అసలు దానికి మనం పెట్టిన పర్పస్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉంది, రేపు ఒక 30% పడిపోయింది అనుకోండి. ఏదో ఒక దరిద్రం వచ్చింది, మళ్ళీ పడిపోయింది. ఏదో ఒక గ్లోబల్ న్యూస్ వచ్చింది, ఏదో వచ్చింది, పడిపోయింది. మళ్ళీ పడిపోతే మళ్ళీ వస్తుందిగా. ఇప్పుడు నేను ఈ ఆల్ టైమ్ హై ఉందని ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఎవరు చెప్పగలుగుతారు? సరే, ఎగ్జిట్ అయితే ఇది పెరిగింది అనుకోండి, అది మిస్ అవుతాం. ఇప్పుడు తగ్గితే ఎప్పుడు తగ్గడం అయిపోయింది తెలియదు కదా. 10% పడ్డానికి ఎంటర్ అయ్యాం, మళ్ళీ ఇంకో 20 పడింది అనుకోండి. ఈ యావరేజింగ్ ఇవన్నీ ప్రాక్టికల్ కాన్సెప్ట్ కాదు. ఓకే, హైయా లోనా సంబంధం లేదు. నేను ఎందుకు పెట్టా, నా పర్పస్ ఏంటి, దానికి నాకు టైం ఉంటే ఉండాలి. పర్ఫెక్ట్ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. టైమింగ్ ఇన్ ది మార్కెట్ ఎప్పుడు మీకు డబ్బులు తేదు. ఇట్స్ ఓన్లీ టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్. మీరు ఎంత టైం ఉన్నారు అనేదే మీకు డబ్బులు ఇస్తుంది. ప్రాబ్లీ మనం ఇప్పుడు 23 కదా, సమ్మర్ ఇన్ 2009 ఇదే మంత్లో చూస్తే సెన్సెక్స్ ఎంతలో ఉండొచ్చు అప్పుడు? మేబీ 9,000లో ఉంటుంది. 9 to 10. అక్కడ నుంచి 63,000కి వచ్చింది 14 yearsలో, విచ్ ఇస్ నథింగ్ బట్ 15% CAGR ఇచ్చింది. 15% క్యాగర్, 15% క్యాగర్ ఇస్తుంది లాంగ్ టర్మ్లో. మరి మధ్యలో ఏం ఇన్సిడెంట్ జరగలేదా? కరోనా రాలేదా? రష్యా ఉక్రెయిన్ వార్ కాలేదా? ట్రంప్ రాలేదా? ట్రంప్ పోయి బైడెన్ రాలేదా? PM మారలేదా? గవర్నమెంట్ రూలింగ్ పార్టీ మారింది కదా. ఇవన్నీ జరిగినా మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ తక్కువ టైంలో చూసినప్పుడు ఇవన్నీ వాల్టైల్స్ వస్తూ ఉంటాయి. మీ పర్పస్ తెలిస్తే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు గోల్డ్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై అని చెప్పారు అనుకోండి న్యూస్. గోల్డ్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు సార్? పరుగులు ఎడుతున్న పసడి 60,000 చేరుకుంది, ఏం చేయాలి చెప్పండి? ఏమంటే అంటే ఇంకా ఇంకా ఎక్కడ పెరగద్దని చెప్పి మళ్ళీ పోయి బంగారం అదే చేయాలి. మరి ఇక్కడ కూడా ఇప్పుడు గోల్డ్ ఈజ్ ఆల్ టైమ్ హై, ఏం చేస్తారు? అమ్ముకుంటారు. ఇంట్లో ఎంత ఉందో లెక్క చూసుకొని అమ్మరు కదా. 60 ఎక్కడ 70 అవుద్దా, 70 ఎక్కడ 80 అవుద్దా అని చెప్పి పరిగెడుతూ పోయి. మరి గోల్డ్ భారీగా పతనం అయిపోయింది, 55,000కి వచ్చింది, ఏం చేస్తారు? అప్పుడు కూడా కొనుక్కుంటారు. తక్కువ అయిపోయింది కదా, ఎక్కువ డబ్బుకి తక్కువ, ఎక్కువ డబ్బుతో ఇంకొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చు. ఇప్పుడు గోల్డ్ కొన తగ్గిందని బాధపడతారా? మన దగ్గర 61,000 ఉంది, ఇప్పుడు 59,000కి వచ్చింది అనుకోండి, బాధపడతారా? పడరు. ఎక్కడికి పోతే మళ్ళీ పెరుగుద్ది కదా. ఫిజికల్ గా మన చేతుల్లో ఉంది, ఫస్ట్ చేతి కనిపిస్తుంది కదా. ఒక లాజిక్ ఏంటంటే, గోల్డ్ కొన్న వ్యక్తి లెటసే ఒక 50 గ్రాములు గోల్డ్ కొన్నాడు. అతను ఎన్నాళ్ళు ఉన్నా అతని దగ్గర 50 గ్రాములు ఉంటుంది గోల్డ్. తగ్గదు, పెరగదు. గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, పెరుగుతుంది. దాని వెయిటేజ్ అనేది ఎప్పుడు తగ్గదు, ఫిక్స్డ్. అది దాని బరువు తగ్గదు, కానీ దాని ప్రైస్ తగ్గొచ్చు, పెరగచ్చు. సిమిలర్లీ మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నా, స్టాక్స్ కొన్నా,
మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ విల్ రిమైన్ సేమ్. దాని ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. గోల్డ్ పడ్డప్పుడు మనం ఎవరన్నా టీచ్ చేస్తే ఎందుకు కొన్నావు ఇంత చూడు పడిపోయిందంటే వాడు ఒకటే మాట అంటాడు, అరే నేను ఎంత కొన్నాను అంత ఉంది, ఎక్కడ తగ్గిందిరా అంటాడు వాడు. దాని పరిమాణం మాత్రం అంతే. సేమ్ వేలో మీరు వీటిని కూడా ట్రీట్ చేయాలి. అసలు మీకు పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత నాకు డబ్బులు కావాలని పెట్టిన అతనికి ఈరోజు మార్కెట్ లో ఉంటే ఏంటి, హై ఉంటే ఏంటి? ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్గా మార్కెట్ ఇప్పుడే కదా మళ్ళీ హై అయింది, ప్రాబ్లం ఒక 19 మంత్స్కో 22 మంత్స్కో. మరి 22 మంత్స్లో ఏమి ఇచ్చింది రిటర్న్? హై అంటే ఎర్లియర్ హైకే కదా వెళ్ళింది, ఎక్కడికో పైకి వెళ్ళలేదు కదా. దాని మీద కొంచెం ఒక పాయింట్ పెరిగితే హై అంటాం. సో అలా అని చెప్పి పారిపోతే రిటర్న్ రాదు కదా. మీ పర్పస్ క్లియర్గా ఉంటే హై లో అనేది మీకు సంబంధం లేదు. అసలు ఏం చేయాలి, మార్కెట్ పెరిగితే అంటే ఏమి చేయకుండా ఉంటే డబ్బులు వస్తాయి. ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే అవదు. ఇప్పుడు ఓకే స్టాక్ పిక్ చేసే వాళ్ళు అయితే ఏమైనా చేయొచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్లో ఎందుకు? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు పెడతాం? ఒక క్లారిటీ ఉంది, నాకంటే ఫండ్ మేనేజర్ అయితే తెలివైనడు, ఫండ్ హౌస్ అయితే బిగ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ప్రొఫెషనల్గా మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇక నాకు పర్సనల్ టైం లేదు, నేను బుర్ర బాదుకోలేను, ఆ టైం లేదన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టాం. వాడు ప్రొఫెషనల్ కదా, ఆయనకు తెలిసి ఏం చేయాలో. హైలో ఉన్నప్పుడు ఏ స్టాక్స్ వదిలేయాలి, ఏ స్టాక్స్ కొనుక్కోవాలి అంతా ఆయన చేస్తాడు కదా. మ్యూచువల్ ఫండ్ ఒక స్టాక్ కాదు కదా, ఆయన ప్రాసెస్ ఆయన చేసుకుంటాడు, మీ పని మీరు చేసుకోండి. సో మనం తీసుకోవాల్సిన టెన్షన్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు. అంతే సింపుల్. అవుట్ సోర్స్ చేశారు, ఒక స్కీమ్ కొనుక్కున్నారు, ఏదో ఒక స్కీమ్ డైరెక్టో రెగ్యులర్ ఏదో ఒకటి ఈటీఎఫ్ ఏదో కొనుక్కున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. యాక్టివ్ ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. అసెట్ అలొకేషన్ అంటారు, అసెట్ అలొకేషన్ కూడా అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, ఆ అలొకేషన్ కూడా చూసుకుంటారు. ఈ మార్కెట్లో ఏ అసెట్లో పెట్టాలి, ఏ ఇండస్ట్రీలో పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ గోయింగ్ టు బూమ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఎక్కువ కొనుక్కుంటాడు వాడు. ఒక డైవర్సిఫైడ్ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్లో అప్ టు 19 సెక్టర్స్ ఉంటాయి. ఏ సెక్టర్లో పొటెన్షియల్ ఎక్కువ ఉంటే అవకాశం ఉంటే దానికి మూవ్ అవుతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలి? మార్కెట్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై, 2 ఇయర్స్లోనే నాకు అవసరం ఉంది, ఇల్లు కొనడానికి నాకు డౌన్ పేమెంట్ కొరకే మ్యూచువల్ ఫండ్లో పెట్టా, 25లో కొంటాం కన్ఫామ్, ఈరోజు ఎగ్జిట్, వెళ్ళిపోండి, ఇంక మీరు ఉండదు మార్కెట్లో. కానీ నాకు 10 ఇయర్స్ తర్వాత పాప పెళ్ళి ఉంది, పాప ఎడ్యుకేషన్ ఉంది, నాకు వేరే ఉంది, అప్పుడు మీరు ఉండాల్సిందే మార్కెట్లో. ఈరోజు హై మళ్ళీ లో లేదా ఇంకా హై. సో కాబట్టి మార్కెట్ హై అండ్ లోతో ఒక పర్పస్ తెలిసిన ఇన్వెస్టర్కి ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ట్రేడింగ్ చేస్తా అంటే ఎస్, హై ఉన్న ప్రాబ్లమే, లో ఉన్న ప్రాబ్లమే, మార్కెట్లో మూమెంట్ లేకపోయినా ప్రాబ్లమే. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అసలు ఈ మార్కెట్ ఫిగర్స్కి సంబంధమే లేదు. అది మాత్రం ఇప్పుడు 15% కాదు 12% సిఏజిఆర్ పెరిగితే, ఇప్పుడు లాస్ట్ 14 ఇయర్స్లో మనం 15% క్యాగర్ పెరిగింది ఇండెక్స్. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ 12% పెరిగితే కూడా ఇప్పుడున్న 63,000 విల్ బికమ్ 1 lakh సెన్సెక్స్ 1 lakh అయిపోద్ది బై 28 జూన్ ఎండ్కి అయిపోద్ది. దాంట్లో గొప్ప ఏం లేదు, ఇది ఎప్పటి నుంచో వచ్చిన హిస్టరీనే కదా. కానీ మీరు హై లో చూసి రియాక్ట్ అయితే వెళ్తా వస్తా అంటే సెన్సెక్స్ పెరుగుతుంది, మీకు రావు కదా. ఇక్కడ ఛాలెంజ్ అంటే ఐ టెల్ యూ, ఒక క్లయింట్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాను, దానికి కాస్త అటు ఇటు మార్చి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆయనకున్న ఇబ్బంది ఏమొచ్చిందంటే అతని నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంది, కొన్ని కోట్లలో ఉంది. సో అన్ని కోట్లలో ఉన్న వాళ్ళ పాపకి ఎడ్యుకేషన్ ఫీజు కట్టడానికి ఒక మేనేజ్మెంట్ కోటా సీట్ కొంటే, పీజీ మెడిసిన్లో పీజీ ఎండి సీట్ కొంటే చాలా ఎక్కువ అమౌంట్ అవసరం పడింది. ఈ ఆస్తులు అమ్మితే అంత ఎక్కువ అమౌంట్ వైట్ ట్రాన్సాక్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. అన్ని స్థలాలు ఉన్నాయి, అమ్ముడుపోతున్నాయి, బాగా పెరిగాయి, కానీ ఆయన అనుకున్నంత డబ్బు అకౌంట్కి రావట్లా. బట్ ఆ కాలేజీలో మొత్తం వైట్ కట్టమంటారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు, అదే ఆయన ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఏదో సొల్యూషన్ చెప్పాం, సార్ ఇలా చేయండి మీరు. ఇప్పుడు సింపుల్, అది కూడా ఏం లేదు సార్, మీరు అమ్మేది ఏదో ఒక ఎన్ఆర్ఐకి అమ్మండి, లోకల్గా అమ్మకండి. ఎన్ఆర్ఐస్ అంతా అక్కడ 42% ట్యాక్స్లు కట్టేస్తారు, బట్ అంత కట్టిన వాళ్ళకి ఇంకా ఇండియాలో ఏదో కొనాలని ఉంటుంది ఆశ, ఇక్కడ కొంటాడు. ఇక్కడ ఆయన కొనడానికి కోసం అమ్మేవాడేమో నాకు క్యాష్ కావాలంటాడు, ఆయనకేమో ఉన్నదంతా 42% ట్యాక్స్ పేగా వచ్చిన అకౌంట్లో మనీ, సో ఆయనకి ఇబ్బంది. మీలాంటి వాడు అమ్మితే హ్యాపీగా కలగదుకొని మొత్తం మీకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. కావాలంటే ఫుల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఒక 2 లక్షలు ఎక్స్ట్రా పడుతుంది, అంతే కదా. ఇప్పుడు మీ పాప భవిష్యత్తు కన్నా మీకు లాంగ్ టర్మ్ ట్యాక్స్లు ఇవన్నీ కాదు కదా ఇంపార్టెంట్, ముందు కట్టెక్కాలి కదా అది. సో అలా చేయండి అన్న. థ్యాంక్స్ సార్, నాకు అర్థమైంది, చేస్తా అన్నాడు. అన్న సరే సార్, ఇన్ని స్థలాలు కొన్నారు కదా, వీటిలో అద్భుతంగా పెరిగింది ఒకటి చెప్పండి సార్ అన్న, అత్యద్భుతంగా పెరిగిన స్థలం చెప్పండి అన్న. ఆయన అన్నాడు ఒక సిటీ, సరే వైజాగ్లో క్లియర్గా 95 జనవరిలో కొన్నాను సార్ ఒకటి అన్నాడు. ఎంత కొన్నాను సార్ అన్న? 58,600 కొన్నాను సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది సార్ అన్న? 60 లక్షలు అయింది సార్ అన్నాడు. అది కదా రియల్ ఎస్టేట్ అంటే, 58,000 కొంటే 60 లక్షలు అయింది.
గ్రేట్ కదా, ఎంత పెరిగింది సార్ అంటే 100 times పెరిగింది అన్నాడు. 100 times, గ్రేట్ కదా, అందుకే సార్ కొంటాం, మీరేమో మమ్మల్ని ఇట్లా అంటారు అట్లా అంటారు, మొత్తం కొనొద్దు అన్నారంటే అలా కాదు సార్, అసలు మీరు ఆ టైంలో కొనకుండా అదే డబ్బు మ్యూచువల్ ఫండ్తో పెడితే ఏమయ్యేది అన్న. ఏమవుతుంది సార్ అన్నాడు. సరే తీసా, మన స్టాండర్డ్ ఫండ్ 95 January అన్నాడు కదా, 95 October ఇస్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, అది అనేవి తీసా. 21 Octoberకి ఆల్మోస్ట్ కోటి వరకు వచ్చింది. ఇప్పుడు ఆయన అది 100 times పెరిగింది అన్నాడుగా, 58,000 కాస్త 60 లక్షలు అయింది, 1000 కాస్త 1,00,000 అయింది, 100 రెట్లు అన్నాడు. అసలు ఈ స్కీమ్ కొట్టండి సార్ అని కొట్టిపించా. ఆ రోజు ఈ రోజు 2400 ఉందని అనేవి, ఆ రోజు 2100 ఉంది. అంటే ఎంత పెరిగింది సార్ అన్నాడు. 10 రూపాయలు అనేవి 2100 అయితే ఎంత పెరిగిందండి, 210 రెట్లు పెరిగింది. మీ స్థలం ఏమో 100 రెట్లు పెరిగింది, ఇది 210 రెట్లు పెరిగింది. మీరు ఇంకా అదే గొప్పదంటారు, కానీ మొత్తం దాంట్లో పెట్టడం తప్పు. సగం అక్కడ సగం ఇక్కడ పెడితే ఓకే, ఇప్పుడు ఎవడో ప్రెడిక్ట్ చేయలేండి ఏదేమవుతుందో అని చెప్పా. 210 రెట్లు పెరిగింది అన్నాడు. అవును సార్ అంటే అప్పుడు అంటాడు ఆయన, సార్ ఈ ఫండ్ నాకు తెలుసు అన్నాడు. అరే ఎలా తెలుసు సార్ అంటే, ఇది రిలయన్స్ ఇండియా సార్, రిలయన్స్ ఇండియా గ్రోత్ ఫండ్ సార్, 2006లోనే పెట్టాను నేను 12,000 ఎస్ఐపి. 2008లో మార్కెట్ పడిపోయినప్పుడు నా డబ్బులు కూడా పడిపోయినాయి సార్, కోపం వచ్చి వెళ్ళి తీద్దామని. ఆ కుర్రోడు ఏదో చెప్పాడు సార్, ఒక 6 నెలలు ఉంటే పెరుగుతుందని. అలాగే ఉన్నా, నిజంగానే పెరిగింది. నేను మర్చిపోయా సార్ చూడటం. యాక్చువల్ నా డబ్బులు నాకు వస్తే బయటకు వద్దాం అనుకున్నా, కానీ అలాగే ఉండిపోయా. ఒక 4 ఏళ్ళు అయినాక చూస్తే, 4 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు ఏమో, 2013 నాటికి నేను పెట్టింది 4 times పెరిగిపోయింది సార్. నాకు 24-25 లక్షలు వచ్చాయి. అమ్మ ఇంత పెరిగింది, ఇదే ఛాన్స్ మళ్ళీ మార్కెట్ పడిపోద్దని చెప్పి మొత్తం తీసి స్థలం కొన్నాడు. ఇప్పుడు ఆ స్థలం అమ్మితే డబ్బులు ఆయన పర్పస్కి తగ్గట్టుగా రావట్లేదు. అర్థమైందా? ఇప్పుడు అంటే తగ్గినప్పుడు నువ్వు తగ్గిందని నమ్ముతావు, పెరిగినప్పుడు పెరిగిందని నమ్ముతావు. అంటే మరి ఇంక వెళ్తే ఎట్లా క్రియేట్ అయింది? ఇప్పుడు ఒక స్థలం కొన్నా నేను, రేటు తగ్గింది అమ్ముతానా? రేటు వచ్చాక అమ్ముతా అంట. బంగారం కొంటే జీవితంలో అమ్మను, స్థలం కొంటే కూడా జీవితంలో అమ్మర్లే నిజానికి. సో కాబట్టి అక్కడ వెల్త్ క్రియేట్ అవుద్ది. గోల్డ్ అండ్ ల్యాండ్లో వెల్త్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే దానికి టైం ఇస్తాం. ఎంత టైం ఇస్తాం? 60 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇస్తాం. ఇక్కడ టైం ఇవ్వం కదా. అసలు ఇప్పుడు బంగారం 2 ఏళ్ళు తగ్గితే ఎవరైనా తగ్గిందని భయపడతాడా? మరి మ్యూచువల్ ఫండ్ 2 సంవత్సరాలు తగ్గితే ఎవడు ఊరుకుంటారు? ఏం చెప్పారు సార్ మీరు, 2 ఏళ్ళు అయింది మనకి ఏం వచ్చింది సార్ అంటారు. పెట్టిన 3 నెలలుగా అడుగుతున్నారు సార్, 5 స్కీముల్లో ఇది అస్సలు చేయట్లేదు సార్ అంటారు. ఇంకా రెడ్లోనే గ్రీన్లోకి వచ్చేయాలి మరి ఇమీడియట్గా. అలా రావు. మీరు టైం ఇస్తేనే వెల్త్ క్రియేట్ అవుద్ది. మీకు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ ఇస్తాయి, ఇన్వెస్టర్లు తీసుకోరు. ఎందుకంటే ఇవన్నీ చూస్తారుగా, మార్కెట్ హైలో. మళ్ళీ హైలో అంటే ఏంటి, మీరు చూడటం అంటే ఏంటి, ట్రేడింగే అది. డబ్బులు రావు. మీ విషయం, మీ పర్పస్ క్లియర్గా ఉంటే వీటికి ఏటికి రియాక్ట్ అవ్వద్దు. మీరు ఎందుకు పెట్టారో తెలుసు కదా, అంతవరకు వెయిట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఎక్కడికి పోద్ది? ఖచ్చితంగా వస్తుంది. ఏమీ రియాక్ట్ అవ్వద్దు. మార్కెట్ హైలో ఎటువంటి రియాక్షన్ చేయకుండా ఉండటమే మంచి పని, అంతకుమించి చేయాల్సింది ఏం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మార్కెట్లు ఆల్ టైమ్ హైలో పరుగులు తీస్తున్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానీ, అదేవిధంగా మ్యూచువల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. థ్యాంక్స్.